సాయిబాబా గారు జీవిత చరమాంకం దాకా కూడా ఆయన బ్యాక్ అండ్ ఆయన ఇంటెంట్ ఏంటి అనేది మనకు బయటపడలేదు. కానీ ఆయన ఇంటెన్షన్ ఏమీ లేకపోతే కనుక ఆయన జీవితకాలం అల్లా మాలిక్ అనే పదం ఎందుకు వాడాడు? ఉన్న మాట ఏంటంటే రహం నజర్ కరో అబ్ మేరే సాయి తుమ్ బినా నహి ముజే మా బాపు బాయి. అంటే నువ్వు తప్ప నాకు తల్లిదండ్రి అన్నదమ్ము ఎవ్వరూ లేరు, నువ్వే నాకు సర్వస్వం అని చెప్పారు. మై అందాహు బందాహు తుమ్హారా మై నా జాను అల్లా ఇలాహి. ఇది ఒక హిందూతో రోజు ఎందుకు చదివించాలి నేను? ఇదిగోండి సాయి పూజా విధి, ఇది ప్రింట్ చేసింది షిరిడి సాయి సంస్థాన్. ఇదిగోండి సంస్థానోడు ప్రింట్ చేసి మా హిందువుల చేత ప్రతిరోజు అల్లా ఇలాహి అనిపిస్తా ఉంటే నేను చేతులకు మేకులు కొట్టు కూర్చుంటాను. నా హిందువులందరినీ కూడా రోజు మత మార్పిడి చేయడానికి చూస్తుంటే నేను విపి గన్న కూర్చుంటాను. ఇక్కడ చూడండి, ప్రింటెడ్ బై చైర్మన్ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్. పేరు ఎవరిది లేదు, చైర్మన్ దీదని చైర్మన్ ఎవరనేది నాకు తెలియదు. ఒక్క నిమిషం రెండో మాట. రెండోది, ఇప్పుడు సాయిబాబాకి ఇన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా, ఇన్ని కోట్ల మంది సాయిబాబాని కళ్ళారా చూసి మారారా? సాయిబాబా పేరుతో జరుగుతున్న ప్రచారాలు చూసే మారారు. ఆ ప్రచారాల్లో ఇట్లాంటి పుస్తకాలే కదండి పనిచేసింది. మరి ఈ పుస్తకాల ద్వారానే మతం మారుతున్నప్పుడు సాయిని తప్పు పట్టొద్దు, రాసినోడిని తప్పు పట్టండి. రాసినోడి ఇంటెన్షన్ ఏంటి? సాయిబాబా భక్తుడిగా మార్చడమే కదా. సాయిబాబా భక్తుడిగా మార్చి షిరిడికి డబ్బులు పట్టుకుపోవటమే కదా. ఆ తర్వాత హిందువుల్ని సాయిబాబా నుంచి అల్లాకు తను బానిసని అని పాటలు పాడించడమే కదా. ఈ లాయిలాహి అంటూ మీరు దేవుడు కాదంటున్నారు కదా. ఈ లాయిలాహి అంటున్న ప్రచారం ఏదైతే ఉందో ఇది సాయి సంస్థాన్ వాళ్ళు స్వయంగా చేయటం కరెక్టా తప్ప? ఒకవేళ సాయిబాబాని మీరు అన్నట్టు భగవంతుడు అవతారంగా కన్సిడర్ చేయాలంటే కోరి భగవంతుడు ఈ మ్లేచ్ఛ మతాల్లో ఎందుకు పుడతాడు? వేద ధర్మానికి విరుద్ధంగా వేద బాహ్యంగా వెళ్ళిపోయిన ధర్మాల్లోకి ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ వాళ్ళని ఉద్ధరించడానికి అనుకుంటే వేద మార్గాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి వైదిక మార్గంలోకి తేవటం కాకుండా ఆల్రెడీ వైదిక మార్గంలో ఉన్న వాళ్ళని ఈ వేద బాహ్యమైన మార్గాల వైపు మళ్లించేలాగా ఎందుకు చేస్తున్నాడు? పరమాత్ముడి అవతారం అయితే కనుక. జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని అల్లాయే అల్లాను కొలితెను ఇది ఒక వింతేనో భవతి భిక్షాందేహి పూరి శక్తికి రూపమని అన్నిటికీ నివారణని పూరి శక్తికి రూపమని అన్నిటికీ నివారణని అల్లా సబుకో అచ్చా కరేగా అని దీవించెను సాయి. భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి